నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. అక్టోబర్ 6th అండ్ 7th నుంచి 2 న్యూ బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. మీ రిక్వెస్ట్ మీదనే హాలిడేస్ ఉన్నాయని ఇబ్బంది పడుతున్నారని. సో, అక్టోబర్ 6th నుంచి. సో, మీరు తినున్నా నేను తగ్గిచ్చేస్తాను మిమ్మల్ని. మీకు ఆ టెన్షన్ లేదు. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఫ్యాట్ లాస్. ఫ్యాట్ లాస్ ఒక్కటే కాదండి, అన్నీ చెప్తాను. ఫ్యాట్ లాస్ ఇప్పుడు చూడండి, నేను ఎక్కువ ఫ్యాట్ లాస్ గురించి మాట్లాడను మీరు గమనించినట్టయితే. ఎందుకు? మీరు వాకింగ్ చేస్తున్నారు, యోగా చేస్తున్నారు, ఆటోమేటికల్లీ ఫుల్ బాడీ టోనింగ్ వస్తది. బట్ ఏది ఇంపార్టెంట్? ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే బక్కగా ఉన్నామా, లావు ఉన్నామా కాదండి. బక్కగా ఉన్నోళ్ళందరూ హెల్తీగా ఉన్నారు, లావు ఉన్న వాళ్ళందరూ అసలు అన్‌హెల్తీ అనుకోవడం మనకి చాలా మూర్ఖత్వం. మీరు గమనించినట్టయితే ఇప్పుడు నేను అసలు నా దగ్గరికి వందల వేల మంది స్టూడెంట్స్ వస్తా ఉంటారు. ఎవ్రీ మంత్ 300-500 స్టూడెంట్స్ ఉంటారు మన దగ్గర. సో, ఇంతమందిని చూస్తా ఉంటాను కదా! సో, బక్కగా, లావుగా తేడా ఉండదు. మీరు ఆ కాన్సెప్ట్ మర్చిపోండి. హెల్తీగా ఉండాలి. సో, హెల్తీగా అంటే ఏంటి? డైజెషన్ బావుండాలి, తినింది మంచిగా అరగాలి, ఇమ్యూనిటీ బావుండాలి, బోన్స్, జాయింట్స్, మజిల్స్ స్ట్రాంగ్‌గా ఉండాలి మీరు. మెంటల్‌గా, ఫిజికల్‌గా బావుండాలి. స్ట్రెస్ ఎలా డీల్ చేస్తున్నాం అనింది ఎవ్రీథింగ్, ఎవ్రీ లిటిల్ థింగ్ ఉంటుంది. అండ్ మనకి యోగా తోటి చాలా బాగా అటైన్ అవుతాయి ఇవన్నీ కూడాను. సో, ప్రాపర్ యోగా చేసుకోండి, ప్రాపర్ ఫుడ్ తీసుకోండి నేను చెప్పినట్టుగా. మంచిగా వాకింగ్ వెళ్ళండి. చిన్న చిన్న టిప్స్ మీకు చెప్తూనే ఉంటాను ఎగ్జాక్ట్‌లీ ఏం చేయాలనేది. అవన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఎక్స్‌ట్రార్డినరీగా బెనిఫిట్ అవుతారు. సో, టాపిక్ వచ్చేసి ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్, ఫుల్ బాడీ టోనింగ్, బెల్లీ ఫ్యాట్ అయినా ఎక్కడైనా సరే. సో, మొత్తం కరిగిచ్చాలి. కరిగిచ్చాలంటే ఫుల్ బాడీ ఫ్యాట్ చేసేసుకోవాలి. ఓకేనా? సో, మంచిగా స్టార్ట్ చేద్దాము. సో, కొంచెం రకరకాల స్ట్రెచింగ్స్ చేద్దాము. సో, మీరు కొంచెం ఫ్రీగా అవ్వండి. అప్ అండ్ డౌన్ తీసుకొని స్లోగా అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. కాళ్ళు 2 దగ్గరికి తీసుకొని ఫస్ట్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ తీసుకొని స్ట్రెచ్ తీసుకోండి. 1, 2 మనకి యూజువల్‌గా ఈ ఏరియాలో పట్టుకుంటా ఉంటాయి స్ట్రెచింగ్స్ చేసేటప్పుడు. సో, మనకు ఆ హిప్స్ దగ్గర క్రాంప్స్ రాకుండా ఉంటాయి. 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇలా 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత చాలా స్లోగా స్పైన్ స్ట్రెయిట్ తీసుకొని రైట్ లెగ్ మీదేసేసేయండి. ఏసిన తర్వాత హోల్డ్ చేసుకొని ఇన్‌హేల్ ఓన్లీ త్రూ నోస్. ఎక్స్‌హేల్ బెండ్ ఫార్వర్డ్. మళ్ళీ చాలా స్లోగా ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ స్లోలీ బెండ్ ఫార్వర్డ్. అర్ధబద్ధ పశ్చిమోత్తనాసన్ ఈజియర్ వర్షన్ ఇది. సో, మళ్ళీ సేమ్ ఇన్‌హేల్ పైకి, ఎక్స్‌హేల్ కిందకి. ఇది ఒక 10 రౌండ్స్ రానియండి. చాలా మంచిది. ఓన్లీ నోస్ యూజ్ చేయండి బ్రెత్‌కి. బెండ్ అవ్వడానికి ఏదైనా సరే లోవర్ బెండింగ్ యూజ్ చేయండి సరిపోతది. ఇప్పుడు నా స్లోగా 2 కాళ్ళు హోల్డ్ చేసుకొని 2 చేతులు ఇన్‌హేల్ పైన, ఎక్స్‌హేల్ కింద. మళ్ళీ చాలా స్లోగా సేమ్ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ స్లోలీ బెండ్. ఇది కూడా ఒక 10 రౌండ్స్ రానివ్వండి. 10 రౌండ్స్ ఈజీగా చేస్తారు మీరు. ఫోర్స్ చేయకండి బాడీని. ఇంతవరకొస్తే ఇంతవరకు తీసుకోండి, ఇంతవరకొస్తే ఇంతవరకు తీసుకోండి. మీరు చెవుల సైడ్ లాక్కుంటా ఉంటే మనకు సరిపోతది. ఇలా ఇక్కడ సైడ్ స్ట్రెచింగ్ తీసుకొని ఎక్స్‌హేల్ బెండ్. ఓన్లీ నోస్ నుంచే తీసుకోండి బ్రెత్ వర్క్. ఇప్పుడు స్లోలీ సెంటర్ కనెక్టింగ్ ఆసన్ లాగా వాయునికి నాక్ సంచాలాసన ఇద్దాం. నాక్ సంచాలాసన కూడా చాలా చాలా మంచిది. సైడ్ నుంచి చూపిస్తాను చూడండి. నాక్ సంచాలాసన హార్మోన్స్‌కి, ఓవరీస్‌కి, యూటరస్ హెల్త్‌కి చాలా చాలా మంచిది. స్లోలీ 1, 2 మేల్ అండ్ ఫీమేల్ ఎవరైతే కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారో, స్పర్మ్ హెల్త్ సరిగ్గా లేదో మీ అందరికీ కూడా చాలా చాలా మనందరికీ వెరీ గుడ్ ఆసన్. స్లోలీ 5, 6, 7, 8 వెరీ గుడ్. 9, 10, 11, 12 ఇట్లా ఒక 20 రౌండ్స్ రానివ్వండి. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఇదే ఆసన్ ఇంకో లెగ్ మీద కూడా రిపీట్ చేస్తాం. స్లోలీ లెఫ్ట్ ఆన్ టాప్ తీసుకొని స్లోలీ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ స్లోలీ బెండ్ ఫార్వర్డ్. మళ్ళీ ఇన్‌హేల్ పైకి, ఎక్స్‌హేల్ బెండ్. ఇది కూడా ఒక 20 రౌండ్స్ రానివ్వండి. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్‌హేల్ 10 రౌండ్స్ తీసుకొని చాలులేండి. ఎక్స్‌హేల్ బెండ్. ఇది కూడా 10 రౌండ్స్. మళ్ళీ ఇన్‌హేల్ సైడ్‌కి, ఎక్స్‌హేల్ బెండ్. ఇది 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా సెంటర్ తీసుకొని సైడ్ నుంచి టేబుల్ వచ్చేసేయండి. టేబుల్ నుంచి స్లోగా అధోముఖ రండి. ఫ్రమ్ అధోముఖ స్లోగా ఫార్వర్డ్ టు ప్లాంక్ తీసుకొని ఒక మంచి సీక్వెన్స్ చేసుకుందాం. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ చైల్డ్,
మళ్ళీ ఇన్హేల్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, స్ట్రెచ్ నీ అవుట్, లుక్ అప్. ఎక్స్హేల్, పృష్ఠాసన్ టు లిజర్డ్. మళ్ళీ అధోముఖ ఎక్స్హేల్. ఇన్హేల్, భుజంగాసన్. సో మీకు ఓవరాల్ హెల్త్ అన్నాను కదా, ఫుల్ బాడీ టోన్ అవ్వడానికి, ఫ్యాట్ లాస్కి, థైరాయిడ్, డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, హార్మోన్స్ హెల్త్కి, ఇవన్నిటికీ, డయాబెటీస్ అన్నిటికీ కూడా చాలా మంచిది ఇది. ఇన్హేల్, హార్ట్కి, లంగ్స్కి. మళ్ళీ ఎక్స్హేల్, ఛాయల్ తీసుకొని స్లోలీ బ్యాక్ టు అధోముఖ. రేస్ లెగ్ చేసుకొని లెగ్ ఫార్వర్డ్ తీసుకొని వచ్చి రైట్ లెగ్ బ్యాక్ సైడ్ స్ట్రెచ్ చేసి కపోతాసన్. ఇన్హేల్, ఎంత వీలవుతే అంత తీసుకోండి, ఫోర్స్ ఏం లేదు. మళ్ళీ ఎక్స్హేల్, బ్యాక్ టు అధోముఖ. నీస్ బెండ్ చేసి స్లోలీ ఐదర్ వాక్ ఫార్వర్డ్ లేదా జంప్, మీ కంఫర్ట్ చూసుకోండి, ఏం ఇబ్బంది లేదు. మలాసన్ కంపల్సరీ మీ రొటీన్లో మలాసన ఉండాల్సిందే. మార్నింగ్ ఎట్లయినా నేను మీకు చెప్పాను, లేచిన తర్వాత బ్రష్ చేసుకుని మలాసనలో కూర్చొని వామ్ వాటర్ తీసుకోవాలని. మీరు ఏదైనా పని చేస్తున్నా సరే, టీవీ చూస్తున్నా సరే, ఎప్పుడు మీకు ఛాన్స్ దొరికితే అప్పుడు మలాసన ఉండాల్సింది. మీ ఆసన ప్రాక్టీస్లో కూడా ఉండాల్సిందే. పెల్విక్ ఆర్గన్స్కి చాలా మంచిది, మొత్తం కాళ్ళని స్ట్రాంగ్ చేస్తుంది, నీస్ని స్ట్రాంగ్ చేస్తుంది, కాఫ్ మజిల్ సెకండ్ హార్ట్ లా కన్సిడర్ చేస్తాము, చాలా చాలా మంచిది. సో మనకి షుగర్ లాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి, హెల్త్ చాలా బాగుంటుంది. స్పైన్కి కూడా చాలా మంచి ఆసన. మళ్ళీ ఇన్హేల్, ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ కూడా తీసుకోవచ్చు, మీ కంఫర్ట్ చూసుకోండి. స్లోగా ఎక్స్హేల్, బ్యాక్ టు అధోముఖ. ఇన్హేల్, ప్లాంక్. Exhale, child. Right leg forward. Stretch your knee out, look up, inhale. Exhale, Prishtasan 2. Malli chala sloga back to Adhomukha. Inhale, sloga. Bhujanga. Exhale, back to Adhomukha. Lift up. Slowly forward to Kapotasana. Inhale. Exhale back. Bend your knees. Slow forward walk. Malasana. మీరు గమనించారా, ఈచ్ అండ్ ఎవ్రీ ఆసన్ ఒక్కో స్ట్రెచ్ మనకి ఆర్మ్ స్ట్రెంథనింగ్, కోర్ స్ట్రెంథనింగ్, థైస్, పెల్విక్ ఫ్లోర్, వీటితో పాటు మీరు గమనిస్తే ఆసనాస్కి ఎక్కడికి సర్క్యులేషన్ ఎక్కువ రీచ్ అవుతుందో మనం చెప్పగలుగుతాం. సో వన్ డే బ్రీత్ ఇన్ ఉన్నట్టు. సో ఓవరాల్కి చాలా చాలా మంచిది. సేమ్ మళ్ళీ బ్యాక్ టు అధోముఖ, మళ్ళీ బ్యాక్ టు అధోముఖ సీక్వెన్స్ రిపీట్ చేసుకోండి. ఇప్పుడు మనం చేసింది 1 సెట్ కదా, సో మీరు సేమ్ ఇలాగా 5 నుంచి 10 సెట్స్ వరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ కొంచెం మనం వీడియోస్ ప్రాక్టీస్ చేసుకుని అలవాటు ఉన్నట్టు అయితే మీరు ఈజీగా 10 సెట్స్ చేస్తారు. 5 to 10 సెట్స్ మీరు చూడండి. కొన్నిసార్లు మన బాడీ కూడా ఒకరోజు డల్గా ఉంటుంది, ఒకరోజు కొంచెం ఎక్కువ యాక్టివ్గా ఉంటాం. సో మీకు ఎట్లా అనిపిస్తుందో దాన్ని బట్టి మెదులుకోండి, మీ బాడీ చెప్పినట్టు వినండి, సరిపోతుంది. ఓకేనా? చూసారు కదా ఆసనాస్ అన్నీ. మన క్లాస్కి రండి కుదిరితే, ఎందుకంటే క్లాసెస్కి వస్తే ఏంటంటే ఒక సీక్వెన్స్ ఉంటుంది, నేను ఉంటాను కాబట్టి మీకు ఎగ్జాక్ట్లీ ఏ పూట ఏం చేయాలి అన్నీ నేర్పిస్తాను. దాంతోపాటు ఫుడ్ డైట్ ఇస్తాను, రికార్డింగ్స్ ఉంటాయి. సో మీరు యాబ్సెంట్ అయినా కూడా చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. డౌట్ సెషన్ ఉంటుంది, సో లైవ్ క్లాసెస్లో కూడా మీరు నన్ను డౌట్స్ అడగొచ్చు. నా నెంబర్ ఉంటుంది, సో యూ కెన్ ఆల్వేస్ మెసేజ్ మీ స్టూడెంట్స్ అయినప్పుడు. సో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి కుదిరితే క్లాసెస్కి రండి. ఒకవేళ కుదరలేదు ఏ రీజన్తో అయినా ఏం పర్వాలేదు, ఇవన్నీ చూసైనా చేసుకోండి. హెల్దీగా హ్యాపీగా ఉండండి. ఓం నమః శివాయ.